హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే కార్యక్రమం ఆడబిడ్డ నిధి. సూపర్ 6లో భాగంగా ఈ ఆడబిడ్డ నిధి ప్రతి నెల అర్హులైన మహిళలకైతే 1500 రూపాయలైతే వేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ ఆఫీసులో అకౌంట్లు అయితే ఓపెన్ చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలా, లేదా ఏ అకౌంట్ ఉన్నా సరిపోతుందా అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆడబిడ్డ నిధికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలా అనే దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది. ఇక వీటిలో ఒక పథకమైన ఆడబిడ్డ నిధి పథకాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పథకం కింద 18 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల లోపు వయసు ఉన్న మహిళలకు ప్రభుత్వం ప్రతి నెల 1500 రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. అయితే మహిళలందరికీ కూడా ఒకటే టెన్షన్, తమకు పోస్ట్ ఆఫీసులో అకౌంట్ లేకపోతే ఖాతాల్లో నగదు పడతాదా అని. అందుకు కారణం సోషల్ మీడియాలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే మహిళలకు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఉండాలని, ఆధార్తో అకౌంట్ను లింక్ చేసి తంబు వేయాలని కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. దాంతో మహిళలతో పాటు వారింట్లో మగవాళ్ళు కూడా ఉన్న పనులన్నింటినీ మానుకొని మరీ పోస్ట్ ఆఫీసులకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు పొందాలంటే పోస్ట్ ఆఫీసులో అకౌంట్స్ ఉండాల్సిందేనని వదంతులు వ్యాపించడంతో మహిళలు పోస్ట్ ఆఫీసులకు పరుగులు పెడుతున్నారు. నిజానికి ఇది అవాస్తవం. ఇక సేవింగ్స్ అకౌంట్ లేని వారు అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఆధార్తో లింకు చేస్తారు. స్టేట్ బ్యాంకు, గోదావరి బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నవారు తమ ఆధార్ను లింకు చేయించుకొని ఎన్పిసిఐ చేయించుకుంటే చాలు. డిపిటి పద్ధతిలో 1500 అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. అకౌంట్ లేనివారు సచివాలయ సిబ్బందిని అడిగి ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలో తెలుసుకుని వెళ్ళండి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ కావాలని అడిగితే ఉన్నవారి నుంచి, లేని వారి నుంచి కూడా 200 తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక జనసేన సోషల్ మీడియా వాట్సాప్ ఛానల్లో ఇందుకు సంబంధించిన సమాచారం పెట్టారు. ఆడబిడ్డ నిధికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదు. కూటమి ప్రభుత్వం త్వరలో అమలు చేసే ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల ఇచ్చే 1500 రూపాయలకు బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఆడబిడ్డ నిధికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదు అని అందులో పేర్కొన్నారు.